హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్ట్రెస్ పులిసీత గారు. సో యాక్టింగే కాదు, స్పోక్స్ పర్సన్ కూడా. సో ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే తప్పు ఉందంటే అలా చీల్చి చెండాడేస్తారు. సో అలాంటి పర్సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఇంకా ఏమేమి మూవీస్ చేస్తున్నారు, రామం, రాఘవం లాంటి మూవీస్ చేస్తారు, అండ్ ఇంకా ఎలాంటి మూవీస్ చేస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు, తనకి ఏది ఇంట్రెస్ట్ అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? యా సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను అసలు బాగున్నామండి. సో థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్. సో చెప్పాలి మీరే, ఇప్పుడు మూవీ జర్నీ స్టార్ట్ చేశారు అంటే యాక్ట్రెస్ కన్నా కూడా మాకు స్పోక్స్ పర్సన్గా చాలా దగ్గర అయ్యారు. ఓకే. సో దానివల్ల మేము యాక్ట్రెస్ ఓకే, బట్ ఆ స్పోక్స్ పర్సన్గా కూడా మాకు మైండ్లో ఉండిపోయారు అనమాట. ఓకే. సో అక్కడ ఏదైనా కరెక్ట్గా లేదు అంటే కంపల్సరీ మాట్లాడతారు పులిసీత గారు అనేది ఒక ఇది ఉంది. సో అసలుకి నాకు ఫస్ట్ మీరు కలిసినప్పుడల్లా నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉండిపోయింది అనమాట. అయ్యో అడిగేయండి. మీకు రోజా గారికి పర్సనల్ గడ్జ్ ఉందా? ఏం లేదండి, అసలు ఆవిడెవరో కూడా నాకు తెలియదు. అంటే ఒక ఎండి తెరపైన చిన్నప్పటి నుంచి చూసిన ఒక యాక్ట్రెస్, ఒక హీరోయిన్ తప్పితే అదర్వైజ్ తనకి నాకు అవినవ సంబంధాలు ఏమీ లేవు. తను నాకు మంచిగా మూవీస్లో యాక్ట్ చేసేటప్పుడు ఒక యాక్టర్గా తెలుసు. ఈ పొలిటికల్ వచ్చిన తర్వాత ఆవిడ రోజా కాస్త వేరే విధంగా కనిపిస్తున్నారు అనమాట మాకు. నాకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ అందరికీ అలాగే కనిపిస్తున్నారు. ఆవిడ యొక్క మాట్లాడే విధానం కానీ ఏదైతే నోట్లో నుంచి వస్తాయో వాటి వల్ల ఆవిడ అలా అయిపోయారనమాట. అంతే తప్ప పర్సనల్గా ఏం లేదండి. పర్సనల్గా ఏం లేదండి. సో ఎందుకంటే మాట్లాడినప్పుడల్లా మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు రోజా గారు ఏమంటున్నారంటే కుటుంబ ప్రభుత్వం కానీ వీళ్ళు కూడా ఏం చెయ్యట్లేదు కదా, భక్తులు ఇప్పుడు తిరుపతి వెళ్తే అక్కడ కూడా వాళ్ళకి సరైన ఫెసిలిటీ లేదు, చాలా మంది చనిపోయారు, మమ్మల్ని అన్నారు కదా ఇప్పుడు మీరేం చేశారు అని చెప్పేసి ఇప్పుడు శ్యామల గారు రోజా గారు మాట్లాడుతున్నారు. దానికి మరి మీ సైడ్ నుంచి ఏం ఆన్సర్ చేస్తారు? వీళ్ళకి పని బాట ఏం లేదండి. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా వీళ్ళు ఏం చేశారో యావత్ అందరికీ తెలుసు. ఏంటంటే ఎంతసేపటికి కొంతమందిని తీసుకెళ్ళి టికెట్స్ అమ్ముకొని దర్శనాలకు చూపించి ఆ డబ్బులతో బాగా లబ్ధి పొందిన వీళ్ళు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి కదా. సో ఆ విధంగా ఉందన్నమాట. అలా మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. సో ఎందుకు లేదండి, ఒకసారి తిరుపతికి వెళ్ళి చూడండి ఎంత బాగుందో. నేను రీసెంట్ మొన్న కూడా వెళ్ళాను. సో అన్ని ఫెసిలిటీస్ కానీ అన్నీ ఎంత బాగున్నాయి తెలుసు, ఎంత నీట్గా ఉంది ఫుడ్ కూడా. కాకపోతే ప్రభుత్వము ఏదైతే ఈ 1 year లోపల ఎంతైతే అద్భుతంగా జరిగిపోతుందో దాని మీద ఒక బురద జల్లే ప్రయత్నం తప్పితే వేరేది ఏమీ లేదు అని నాకే కాదు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇలాంటి డబ్బాల రాళ్ళు వేసుకోటినా సౌండ్ వచ్చే సౌండ్ అది ఏదైతే ఉందో అదే వస్తుంది, కానీ వేరేది ఏమీ రాదు. అది ఆల్రెడీ అందరికీ తెలుసు, ప్రూవ్ అయింది. వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ లోపం వల్లనే తిరుపతిలో చనిపోయారు అంటే మొన్నటి వరకు నెయ్యి కాన్సెప్ట్ గురించి, నెయ్యి ఇట్లా సరే మీరు ఏదైతే చెప్పారు కదా టికెట్ ఇది చేసే ఇదిలో అన్నారు కదా. సో అది ఎప్పటి నుంచి ఉందండి? అది వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచే ఉంది కదా. అది మరి అప్పుడు ఎందుకు అలా అనిపించలేదు? జస్ట్ ఇలా వచ్చి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకు అలా జరిగింది? అదేం కొత్తగా అప్పటికప్పుడు మార్చింది కాదు కదా, అది ఎప్పటి నుంచో ఉంది కదా. మరి మీకు తెలీదా? సో ఈ విధంగా పెడితే రేపు రానున్న రోజుల్లో ఎక్కువైనప్పుడు ఈ సిస్టమ్ పెడితే ఒకరికొకరు తొక్కొని ఏమైనా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందేమో అని మీకు తెలీదా? మీరు ఎక్కడ ఆలోచించారు? ఎంతసేపటికి వచ్చి ఏదైతే డబ్బులు తీసుకొని దర్శనం చూపించి వెళ్ళిపోయే వాళ్ళు తప్పితే మీరు ఎక్కడ ఆలోచించారు ప్రజల గురించి? ఈరోజు తెగ పెద్ద ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ఈరోజు ఓవర్ బిల్డప్లు మాట్లాడడం తప్పితే అవి వేరేది ఏమీ లేదు. ఏం మాట్లాడకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారో ఇవ్వరో అనే ఒక నేపథ్యంలో మాట్లాడే మాటలు తప్పితే ఇంకా వేరే మాటలు లేవు. అట్లా అని మీరు అనుకుంటున్నారేమో ప్రజల మీద ప్రేమ ఉందని. నథింగ్. ప్రజల మీద ప్రేమ ఏం లేదు. జస్ట్ ఇలా మాట్లాడకపోతే బాగోదు, అట్ ది సేమ్ టైం మళ్ళీ గెలవాలని ఒక ఆపేక్ష కూడా ఉండొచ్చు వాళ్ళకి. ఇలా మాట్లాడితే గెలుస్తామేమో, ఇలా మాట్లాడితే గెలవరు. అంటే ఇప్పుడు చూస్తే కనుక నెయ్యి గురించి లడ్డు అపవిత్రమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాల వేసుకున్నారు, దానికి ప్రక్షాళనగా చేశారు అనే ఇది ఉంది. సో అది కూడా అదంతా కావాలని చెప్పేసి ఇది తప్ప, కావాలని చేశారు తప్ప ఏమీ లేదు, ఆయన కరెక్ట్గా చేయట్లేదు అని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా మీరు వేలో వచ్చారు. మీరు చెప్పేటప్పుడు ఏం చెప్పారు? మీరు రీసెంట్ డేస్లో చూస్తే ప్రకాష్ రాజ్ గారి పోస్టులు చూస్తే కనుక మీరు బిగినింగ్లో మీరు ఎక్కడ ఉన్నారు, స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఉన్నంత ఇది వన్స్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అంతగా పట్టించుకోవట్లేదు, హిందూ ధర్మం ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా ఓట్ల కోసమో లేదో బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి వన్ ఆఫ్ ఇది అని చెప్పేసి ఆ మాల వేసుకున్న దాని గురించి కూడా చాలా కాంట్రవర్సీ చేశారు. మీరు ఏమంటారు దీని గురించి? ఇప్పుడు ప్రక్షాళన జరిగింది కాబట్టి ఆయన ఒక మానవతా దృక్పథంతో తప్పు జరిగింది కాబట్టి లెంపలేసుకొని అందరి తరపున ఆయన చేశారు. ఏదైతే మాల వేసుకొని నియమనిష్టలతో ఆయన చేశారు. మరి అది నిజం బయటపడలేదా? మొన్న అరెస్ట్ చేశారు కదా.
ఇది లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగిందని తెలుసు కదా, ఉమ్. అది అందరికీ తెలుసు కదా. మరి ఈరోజు ఏం జరగలేదు అనుకుంటే ఎట్లా? చేసిన తప్పును ఒప్పుకోవాలి కదా. మరి మేమేమి చేయలేదు, వీళ్ళే కావాలని చేశారని చెప్పి కోకొలలుగా మాట్లాడారుగా. మరి అది విషయం బయటపడి అందరిని అరెస్ట్ చేశారు కదా మొన్న. మరి దానికి ఏ సమాధానం చెప్తారు? వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారండి. తర్వాత దట్టు ప్రకాష్ రాజ్ గురించి చెప్పారంటే, ఇప్పుడు ఆయన ఏదైతే పదవిలోకి వచ్చే ముందు తెగ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఏం చేయట్లేదంటే ఏం చేయాలంట ప్రకాష్ రాజ్ గారికి? ఏం చేయాలి అంటే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, వేటి మీద? డెవలప్మెంట్ మీద. అంటే ఇప్పుడు హిందూ ధర్మం అనే దాని గురించి కానీ ఇలాంటి దాని మీద ఇంకా ప్రజల్ని మతము విద్వేషించేలాగా చేస్తున్నారు, కానీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనే ఒక ఇది వినిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు చూస్తే పోస్టులు రెగ్యులర్గా ఆయన్ని ఫాలో అయితే కనుక ఆయన ఏంటంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాదు. సో ఈ యొక్క దేశంలో బతుకుతూ ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఆయన మాటలు కూడా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం నాకైతే లేదనిపిస్తుంది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారనేది పంచాయతీ రాజ్ సంబంధించి ఆయనకి ఇచ్చిన శాఖకి ఆయన ఎంత న్యాయం చేస్తున్నాడో అందరూ తెలిసే ఉంటారు. సో పంచాయతీలో ఇప్పుడు ప్రతి దిక్కడ రోడ్లు కానీ ఎలా ఉన్నాయో మనం అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేను కూడా చూశాను మనం మా విలేజ్కి వెళ్ళినప్పుడు. సో ఎంత నీట్గా ఉన్నాయో, ఆయనకి ఇచ్చిన పరిధిలో ఆయన అంతకు మించి ఎక్కువే చేస్తున్నాడు. ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ యొక్క విధిలోనే, ఆ విధి విధానంలో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి ఏం చేయట్లేదు, అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు అని అంటే, బిడ్డ పుట్టేటప్పుడే పెయిన్స్ వస్తాయండి, తర్వాత వస్తాయా ఎవరికైనా కూడా? ఎందుకు ఇలా దిక్కుమాల మాటలు మాట్లాడతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. చిన్న లాజిక్ సో తప్పు కదా అలాగా. అంటే మాకు నోరుంది, మేము ఏదైనా ఒక ట్వీట్ చేస్తాం, మేము పెద్ద స్టార్లము, మేము ఏం చెప్పినా వినేస్తారు, ఏ చెప్పినా అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎప్పుడైనా మాట్లాడారా హిందూ ధర్మం గురించి? ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది చేసి మాట్లాడారు, మిగతా ఎవరైనా వచ్చారా? ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా? లేదు. మరి ఏం మాట్లాడతారు?